వెల్కమ్ టు జనం కోసం జేఫై టీవీ. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్ చౌరస్తా నుండి నాగర్ కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీరాంపూర్ చౌరస్తా దగ్గర ఏకలవ్య విగ్రహానికి పూలమాలలు వేసిన నాగర్ కర్నూలు శాసనసభ్యులు కూచుకుల రాజేష్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, మాల మహానాడు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి చిన్న వెంకటేష్. తదనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, నాగర్ కర్నూలు శాసనసభ్యుడు రాజేష్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జట్టి వెంకటేష్ మాట్లాడుతూ నాగర్ కర్నూలులో త్రిముఖ పోటీ ఉండదని, పిలిస్తే పలికేవాడు, ప్రజల్లోనే ఉండేవాడు, ఎల్లవేళలా ప్రజల కోసం కృషి చేసేవాడు డాక్టర్ మల్లు రవి. మల్లు రవికి పోటీ ఎవరు రారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిదిద్దే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, అన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తారని అన్నారు. మల్లు రవి అంటే పేరు కాదని, అది ప్రజల నమ్మకం అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే అన్నారు. రానున్న ఎన్నికల్లో డాక్టర్ మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలియజేశారు. స్వాగతం సుస్వాగతం. ఏకలవ్యంలో పూలమాలలు సమర్పించాలి. మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే పక్కన కొట్టాలి. అందరికీ పక్కన కొట్టండి. ఏకలవ్యంకి ధన్యవాదం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా పూలమాలలు సమర్పించాలని కోరుకుంటున్నాం. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మన పార్లమెంటు అభ్యర్థి పిలిస్తే పలికే మల్లు రవి గారి ప్రచారం జోరుగా సాగుతుంది. కావున నాగర్ కర్నూలు పార్లమెంటు స్థాయిగా ప్రజలంతా ఒకటే కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలుకు నోచుకుంటున్న క్రమంలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చినందుకు కొంచెం డిలే కావచ్చు. మళ్ళీ ఆ నోటిఫికేషన్ అయిపోయాక ఎంపీల నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ తర్వాత ఖచ్చితంగా ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా నెరవేర్చిందా అంటే ఎక్కడ నెరవేర్చలేదు. ఫీజు రియంబర్స్మెంటు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూము, ఇంటికో ఉద్యోగము, తర్వాత రైతులకు భూమి లేని వాళ్ళకు 3 ఎకరాల భూమి అన్నారు. వాళ్ళు ఏవి 10 ఏళ్ళలో అమలు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు అవుతున్నా కానీ సిలిండర్ రేటు పెంచింది, డీజిల్ రేటు పెంచింది, పెట్రోల్ రేటు పెంచింది, నిత్యావసర సరుకుల రేటు పెంచి ప్రజలను నడ్డి విరిచింది తప్పిస్తే ప్రజలకు ఏ వంతు సాయం చేసింది లేదు. ఇప్పటికైనా చెప్పండి, బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇచ్చిన ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక్కటన్నా ఉందా అంటే ఎక్కడ లేదు. 60 ఏళ్ళ ముందు నుంచి, స్వాతంత్రం రాకముందు నుంచి స్వాతంత్రం వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చింది. ఇప్పటికీ ప్రతి ఒక్క చిన్న గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు ఉన్నవి. మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఈ రకంగా ఉన్న దగ్గరికే మేము పోయి ఓట్లాడుతున్నాం. మీరు ఏ ఒక్కరికైనా ఇల్లు ఇచ్చిందంటే ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు ప్రతిపక్షాల చేస్తున్న ప్రయత్నాలను మీరు చెడగొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. మీదేమో దొంగచాటుగా పోయి మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బయటపడి చేయాలంటే కాదు కదా. మీరు ఫోన్ ట్యాపింగ్ మొత్తం బయటపడి మీరు ఎంత దుర్మార్గమైన పాలన పరిపాలిస్తున్న దానికి జనానికి అర్థమైంది. ఇంకొకటి, మల్లు రవి గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు నాగర్ కర్నూలు హౌసింగ్ బోర్డులో ఇచ్చిన ఇండ్లు మల్లు రవి గారే. శ్రీపురం చౌరస్తాలో ఉన్న సంజయ్ నగర్ కాలనీలో ఇచ్చిన ఇండ్లు మల్లు రవి గారే.
మల్లురావు గారు పదవి కోసం ఆకాంక్షించే వ్యక్తి కాదు, ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కాబట్టే పిలిస్తే పలికే మల్లురావు గారి నా పేరు ఇప్పటికీ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మన నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం అత్యధిక మెజార్టీతోని మల్లురావుని గెలిపేయాలి. 17 ఎంపీ సీట్లలో నాగర్ కర్నూలు భారీ మెజార్టీతో ఉందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నాగర్ కర్నూలు వైపు తొంగి చూడాలంటే మనం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలి. బీజేపీ వాళ్ళు అంటున్నారు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని. అరే బాబు, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా సరే రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగం పుణ్యాననే మీరు అధికారంలోకి వచ్చిండ్రు, మీరు నాయకులు అవుతుండ్రు, ప్రధాని అవుతుండ్రు. మరి అటువంటి రాజ్యాంగాన్ని మారుస్తుంటే మీరు రాజ్యాంగాన్ని మార్చేది కాదు. మేము ప్రజలుగా మీ బీజేపీ భవిష్యత్తు నాశనం లేపుతాం, మీ బీఆర్ఎస్ పార్టీని నాశనం లేపుతాం. మీ 2 పార్టీలకు డిపాజిట్ రాకుండా చేసి తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. మల్లురావుని పార్లమెంటుకు పంపిస్తాం. మన భావితర ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు మేము నిరంతరం 24 గంటల్లో 4 గంటలు రెస్ట్ తీసుకొని 20 గంటలు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం. మల్లురావుని గారిని గెలిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాగర్ కర్నూలులో త్రిముఖ పోటీ ఉందనుకుంటారా? త్రిముఖ పోటీ అనేదానికి అసలు అవకాశమే లేదు. ఎందుకంటే ఎండలు సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఉందంటే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి జనం వస్తున్నారు. మల్లురావు గారి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్తోనే స్టార్ట్ అయింది, కాంగ్రెస్తోనే ఉన్నారు. ఆయన జీవితం మొత్తం కాంగ్రెస్తోనే సేవ చేస్తాడు, కాంగ్రెస్ జెండాతోనే ప్రజలకు సేవ చేస్తాడు. కొంతమందిలాగా పూటకో పార్టీ మార్చి రంగుల జెండాలు వేసుకొని తిరిగి త్రిముఖ పోటీ అంటే మేము దాన్ని ఒప్పుకోం. ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఒకటే జెండా చేతి గుర్తు జెండా, ఒకటే రాజకీయం మల్లురావు గారి రాజకీయం, రేవంత్ రెడ్డి గారి రాజకీయం, నాగర్ కర్నూలు కూచుకుల రాజారెడ్డి గారి రాజకీయం. కావున త్రిముఖ పోటీ నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థాయిలో లేదు. కేవలం ఒకటి పోటీ, నాకు నేనే పోటీ అన్నట్లుగా మల్లురావు గారు నియంతగా లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం, ప్రజలకు సంక్షేమం కోసం, ప్రజలకు ప్రభుత్వ పథకాలు అమలు చేసే కోసం, ప్రజలు అన్ని విధాలుగా బాగుపడాలంటే, సుఖ సంతోషాలతో గుండె నిబ్బరంగా బ్రతకాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, మల్లురావు గారు ఎంపీ కావాలి. అట్లయితేనే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. కాబట్టి నాగర్ కర్నూలులో కాదు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్రిముఖ పోటీ ఎక్కడా లేదు. కేవలం కాంగ్రెసే పోటీ, కాంగ్రెసే గెలుస్తుంది. ఇది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. నాగర్ జిల్లా పార్లమెంట్ స్థాయిలో మల్లురావు గారిని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ పకిరే గౌడ్ ఎండబెట్ల మాజీ సర్పంచ్ నేను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు పెట్టి పేద ప్రజలకు అన్ని అనుకూలంగా బడుగు బలహీన వర్గాలకు వచ్చే పథకాలను పెట్టింది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు. మరి మొన్న ఎమ్మెల్యేలు కలిసి రేవంత్ రెడ్డి గారిని గెలిపించి సీఎం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎంపీని కూడా గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి ప్రజలకు చాలా ద్రోహం చేసింది. కాబట్టి బీజేపీ పార్టీ కూడా ఏమీ మన నిధులు ఇవ్వలేదు, చాలా అన్యాయం చేసింది మన రాష్ట్రానికి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు బీద ప్రజలంతా చూస్తున్నారు. ఇప్పుడు కూడా మల్లురావు గారిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం అంతా కష్టపడి పనిచేసి గెలిపించుకుంటామని హామీ ఇస్తూ నేను కూడా నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను నేను.